Hi friends. Next important questions, hydroxy compounds and ethers. Chemistry second sem unit 2 chapter 2 hydroxy compounds and ethers లో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఎక్కువగా షార్ట్ ఆన్సర్లో అడిగే క్వశ్చన్ విలియమ్సన్స్ సింథసిస్. సో మనకి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్లో విలియమ్సన్స్ సింథసిస్ 3 సార్లు అడిగాడు. 21, 22, 23 లైన్గా వచ్చింది ఇది. సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. విలియమ్సన్స్ సింథసిస్ పేరులోనే సగం తెలిసిపోయింది కదా, ఇది ఒక సింథటిక్ రియాక్షన్, అంటే కొత్త కాంపౌండ్ ఏదో ఇక్కడ ఫామ్ అవుతుంది. సో చూడండి ఆన్సర్ ఏంటి. విలియమ్సన్స్ సింథసిస్ ఈజ్ అ మెథడ్ యూజ్ టు ప్రిపేర్ ఈథర్స్. ఈ సింథసిస్లో ఏం ప్రిపేర్ చేస్తారు? ఈథర్స్ని ప్రిపేర్ చేస్తారు. ఈథర్ అంటే దాని జనరల్ ఫార్ములా ROR. ఇవి రెండు సేమ్ ఆల్కైల్ గ్రూప్స్ అవ్వచ్చు, లేదా R' వేరే ఆల్కైల్ గ్రూప్ కూడా అవ్వచ్చు. ఎట్లా ఫామ్ అవుతాయి? రియాక్టింగ్ ఆల్కాక్సైడ్ అయాన్ విత్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. సో ఆల్కాక్సైడ్ అయాన్ అంటే RO-, ఆల్కైల్ హ్యాలైడ్ అంటే RX. ఇవి రెండు కలిసి మనకి ఈథర్ని ఫామ్ చేస్తాయి. సో ROR కనిపించింది కదా ఇక్కడ. దాని బెస్ట్ ఇప్పుడు దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఒక ఎక్స్ట్రావర్ట్ ఫ్రెండ్, ఒక ఇంట్రోవర్ట్ ఫ్రెండ్. వీళ్ళు బాగా మాట్లాడతారు, వీళ్ళు ఎక్కువ మాట్లాడరు. సో అంటే ఇప్పుడు మనకు మామూలుగా ఉంటారు కదా ఫ్రెండ్స్ గ్రూప్లో, ఇద్దరు ఫ్రెండ్స్ బాగా క్లోజ్ ఉంటారు. ఒకళ్ళేమో బాగా ఎక్కువ మాట్లాడుతుంటారు, ఒకళ్ళు బాగా తక్కువ మాట్లాడుతుంటారు. అట్లాంటి ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో RO- ఏమో ఆల్కాక్సైడ్ చాలా రియాక్టివ్, RX ఏమో లెస్ రియాక్టివ్. సో మనకి రెండు కలిపి ROR వస్తుంది, ఈథర్ వస్తుంది. ROR RRR కాదు, గుర్తుపెట్టుకోండి. సో దానికి ఎగ్జాంపుల్ ఇథైల్ అయోడైడ్, సోడియం ఇథాక్సైడ్. మనకి సోడియం డైఇథైల్ ఈథర్ ఫామ్ అయింది, డైఇథైల్ ఈథర్ వచ్చేసింది ఇక్కడ. సోడియం అయోడైడ్ కూడా వచ్చింది. నెక్స్ట్ అలా కాకుండా వేరేవి కూడా ట్రై చేయొచ్చు. సోడియం ఫెనాక్సైడ్, మిథైల్ సల్ఫేట్, ఎనిసోల్, ఇది కూడా ఒక ఈథర్. దీన్ని ఏమంటారు? ఫినైల్ మిథైల్ ఈథర్ అని కూడా పిలుస్తారు. సోడియం సల్ఫేట్ సాల్ట్ ఫామ్ అయింది. సో ఈజీ కదా. ఒక ఎక్స్ట్రావర్ట్ ఫ్రెండ్, ఒక ఇంట్రోవర్ట్ ఫ్రెండ్ కలిసి కొత్తగా ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ఈథర్. ఇప్పుడు చూడండి మెకానిజం. ఫస్ట్ ఏమవుతుంది, ఇదంతా ఒక స్టెప్లోనే జరిగిపోతుంది. ఆల్కహాల్ ఫస్ట్ స్ట్రాంగ్ బేస్ లైక్ సోడియం తోటి రియాక్ట్ అవుతుంది. ROH సోడియం తోటి రియాక్ట్ అయినప్పుడు, లేదా సోడియం హైడ్రైడ్ NaH తోటి రియాక్ట్ అయినప్పుడు మనకి ఆల్కాక్సైడ్ అయాన్ ఫామ్ అవుతుంది, RO-. ఈ RO- న్యూక్లియోఫైల్ లాగా పనిచేసి RX తోటి ఆల్కైల్ హ్యాలైడ్ తోటి రియాక్ట్ అవుతుంది. అప్పుడు మనకి ROR హ్యాలైడ్ అయాన్ ఫామ్ అవుతాయి. ఈజీ కదా, చాలా సింపుల్ మెకానిజం, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంత పెద్దగా రాయకపోయినా అట్లీస్ట్ ఇలా అయినా రాయొచ్చు. RO- ప్లస్ RX అని రాసి ఈ మూడిటికి కలిపి ఒక బాక్స్ గీయండి. తర్వాత ROR అని రాసేసి ప్లస్ X- అని పెడితే సరిపోతుంది. ఇలా కూడా డినోట్ చేయొచ్చు. ఈజీ కదా. ఇదంతా గుర్తులేకపోయినా ఇలా అయినా రాస్తే మార్క్స్ వస్తాయి. సో ఈ మెకానిజం వరకు రాసినా మీకు 3 మార్క్స్ ఎటు పో. ఈ లిమిటేషన్స్ ఎక్స్ట్రా రాస్తే రాయొచ్చు, లేదా ఇక్కడ వరకు రాసినా ప్రాబ్లం లేదు. సో లిమిటేషన్స్ అంటే ఎక్కడ జరగదు, ఈ విలియమ్సన్ సింథసిస్ ఎక్కడ ఏ మాలిక్యూల్స్లో జరగదు, ఇంకా దానికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చారు. సెకండరీ టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఈ రియాక్షన్ని చెయ్యవు. అండ్ అరోమాటిక్ హ్యాలైడ్స్ ఆర్ అన్రియాక్టివ్. అరోమాటిక్ హ్యాలైడ్స్ కనుక తీసుకుంటే అన్రియాక్టివ్, అవి రియాక్ట్ అవ్వవు. ఎందుకంటే రెజొనెన్స్ స్టెబిలైజేషన్ ఉంటుందన్నమాట. అలాగే బల్కీ ఆల్కాక్సైడ్ అయాన్స్, అంటే బల్కీ ఆల్కాక్సైడ్ కానీ ఆల్కైల్ హ్యాలైడ్ కానీ సింపుల్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అయితేనే ఈజీగా రియాక్ట్ అవుతాయి. బల్కీ అంటే C2H5 గ్రూప్, లేకపోతే ప్రొపైల్ గ్రూప్, బ్యూటైల్ గ్రూప్, అట్లా పెద్ద పెద్ద గ్రూప్స్ ఉంటే ఈ రియాక్షన్ జరగదు. దెన్ స్ట్రాంగ్ బేసెస్, ఒకవేళ ఈ స్ట్రాంగ్ బేసెస్ తీసుకున్నాం అనుకోండి, సోడియం లాంటి స్ట్రాంగ్ బేసెస్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతుంది కానీ సబ్స్టిట్యూషన్ జరగదు, అంటే ఈథర్ ఫామ్ అవ్వదు. సో ఈ మెకానిజం మ్యాక్సిమం SN2 రియాక్షన్ కాబట్టి SN2 రియాక్షన్ జరిగే ప్రతి కాంపౌండ్స్లోనూ మనము
యూజ్ చేసే కాంపౌండ్స్ అన్నిటికీ విలియమ్సన్ సింథసిస్ చేయొచ్చు. అవి ఏవైతే SN2 రియాక్షన్ ఎక్కువ చేస్తాయో అవన్నీ కూడా చేయొచ్చు. ఈ లిమిటేషన్స్ రాయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ వరకు మీరు రాస్తే చాలు ఆన్సర్. సో ఇక్కడ విలియమ్సన్ సింథసిస్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. ఈథర్స్ ఫామ్ అవుతాయి. ఆల్కాక్సైడ్ అయాన్ అండ్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ అయితే ఈక్వేషన్ రాస్తారు. ఈక్వేషన్ రాసిన తర్వాత ఒక ఎగ్జాంపుల్, ఈ రెండిట్లలో ఏదో ఒక ఎగ్జాంపుల్ రాయొచ్చు, ఏది సింపుల్గా గుర్తుంటే అది. నెక్స్ట్ ఈజ్ మెకానిజం, ఎలా ఫామ్ అవుతుంది ఈ మెకానిజం గుర్తుపెట్టుకోండి, ఈజీ కదా. థ్యాంక్ యూ.